అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పు విడుదల. ఎమ్మెల్యేకి యావజ్జీవ కారాగార శిక్ష. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 1998లో జరిగిన బీహార్ మాజీ మంత్రి బ్రిజ్ బిహారీ ప్రసాద్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే మున్నా శుక్లా సహా ఇద్దరికి సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్, ఆర్ మహాదేవలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దోషులు ఇద్దరు 15 రోజులుగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని కోరింది. అంతకుముందు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పాక్షికంగా కొట్టివేసింది. ఈ కేసులో మాజీ ఎంపీ సూరజ్బన్ సింగ్ సహా మరో 6 నిందితులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా ప్రకటించారు. అయితే తివారీ విజయ్ కుమార్ శుక్లా అలియాస్ మున్నా శుక్లాపై ఐపీసీ 302, 307 కింద అభియోగాలు నమోదు చేశామని 15 రోజుల్లోగా లొంగిపోవాలని బెంచ్ కోరింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయితే తీవ్ర షాక్లోనే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పక్ష నేతలుగా అయితే తెలుస్తోంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గణపతి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.